హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అబ్స్టాక్లో ఆర్డర్స్ ఎలా పెట్టాలనేది తెలుసుకుందాం. స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్, టార్గెట్ ఎలా సెట్ చేయాలనేది ఈరోజు తెలుసుకుందామండి. ఫస్ట్ మీ సిస్టంలో అబ్స్టాక్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అని కనపడుతుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. వెంటనే ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ నేను బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే మీకు సింగిల్ చార్టే వస్తుంది, సింగిల్ లేఅవుట్ వస్తుంది. నేను 3 లేఅవుట్స్ పెట్టుకున్నా. ఒకటి నిఫ్టీ ఇండెక్స్ చార్ట్, ఒకటి నెక్స్ట్ సిఈ చార్ట్, పిఈ చార్ట్. మనం ఒకసారి ఇండెక్స్ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇండెక్స్ చార్ట్ ఓపెన్ చేసి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి. సో ఇక్కడ అప్ సైడ్ మార్నింగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి? గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మనం వ్యూ అప్ సైడే ఉందనుకోండి. సో మనం వెంటనే సిఈ చార్ట్లోకి వెళ్ళిపోవాలి. సిఈ చార్ట్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ గ్రీన్ కలర్ క్యాండిలే గ్యాప్ అప్ ఓపెనింగ్ క్యాండిల్ అనుకుందాం. సో తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. మనకు ఆ గ్రీన్ కలర్ హై మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇప్పుడు తీసుకోవాలంటే ప్రైస్ కింద ఉంది, మనం హైలో తీసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతుంది చూడండి, అక్కడికి రాగానే బై లిమిట్ ఆర్డర్ అని ఉంటుంది. బై ఎస్ఎల్ లిమిట్ అని ఉంటుంది. స్టాప్ లాస్ లిమిట్ దాని మీద మూడోది. సో దాని మీద క్లిక్ చేయాలి. స్టాప్ లాస్ లిమిట్ దాన్ని క్లిక్ చేయాలి. చిన్న బఫర్ పెట్టుకోవాలి. ఒక 1 రూపీ అలా బఫర్ పెట్టుకుంటే సరిపోతుంది. కింద లిమిట్ ప్రైస్ దగ్గర 1 రూపీ బఫర్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అంటే ఆర్డర్ రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ టైంలో నేను చేయలేదు ఈ వీడియో. నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేను ఖచ్చితంగా మార్కెట్ టైంలోనే చేస్తా. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టార్గెట్ ఎలా సెట్ చేసుకోవాలి? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. వెంటనే మనం ఒక 300, 400 మన టార్గెట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుని ఎస్ఎల్ లిమిట్లో పెట్టేయాలి. ఎస్ఎల్ లిమిట్ అంటే సెల్ లిమిట్, సెల్ ఆర్డర్ మనం పెట్టేది సెల్ లిమిట్ పెట్టేసేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రైస్కి రాగానే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. టార్గెట్ ఎందుకు సెట్ చేయాలంటే ఫ్రెండ్స్, కొన్నిసార్లు విక్ వచ్చేస్తుంది. విక్ వచ్చి అలా టచ్ అయ్యి మనం బుక్ చేసుకోలేము. మామూలుగా అయితే బుక్ చేసుకోలేము. ఒకవేళ ఎస్ఎల్ ఆర్డర్ పెట్టి ఉంచితే, లిమిట్ ఆర్డర్ పెట్టి ఉంచితే, సెల్ లిమిట్ ఆర్డర్ పెట్టి ఉంచితే సో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా విక్లో మనం వెళ్ళిపోతాం, మళ్ళీ మన ఎంట్రీకి వచ్చేసి తర్వాత స్టాప్ లాస్ కూడా కొట్టేసింది. సో అందుకనే టార్గెట్ మనం ప్లేస్ చేసుకుంటే బెటర్. ఇది ఈ క్యాండిల్ లాగా ఒక్కోసారి ఇలా ఈ క్యాండిల్స్ లాగా కొన్ని వచ్చి మనం బుక్ చేసి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. సో అందుకనే మనం ఎప్పుడు కూడా లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుని ఉంచుకోవాలి. సెల్ ఆర్డర్ని లిమిట్లో పెట్టేసేయాలి. ఇది ఎక్కువ ఎక్స్పైరీ ట్రేడ్లో జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్పైరీ ట్రేడ్ మనం చేస్తున్నాం అంటే, ఆ రోజు ఎక్స్పైరీ ఉందంటే ఖచ్చితంగా మనం లిమిట్ ఆర్డర్ పెట్టాల్సిందే. లేదా మనం బుక్ చేసుకోలేము. ప్రాఫిట్ మనం బుక్ చేసుకొని లాస్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు స్టాప్ లాస్ గురించి తెలుసుకుందాం అండి. 247 దగ్గర మనం బై చేసాం, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. 233 ఆ రేంజ్లో మనం సెల్ ఆర్డర్ పెడదాం అనుకున్నాం. థర్డ్ కాలం వచ్చేసి ప్లస్ బటన్ నొక్కగానే మూడవ కాలం స్టాప్ లిమిట్ అని ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఆర్డర్ ప్లేస్ చేయగానే ఒకవేళ మనం అనుకున్న వ్యూ రాంగ్ అయ్యి వెళ్ళింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చేసింది, మన ఎస్ఎల్ కొట్టేసింది. సో మన క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది. బ్రేక్అవుట్ అయినప్పుడు కాకుండా మనం కొంచెం తక్కువలోనే తీసుకోవాలనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, ప్రైజ్ ఏమో 247 దగ్గర ఉంది. మనం 233 ఆ రేంజ్లో కొనాలనుకుంటే 233 దగ్గరికి వచ్చేసి మళ్ళీ ప్లస్ బటన్ ఉంటుంది. అక్కడ ఆ ప్లస్ బటన్లో ఫస్ట్ది బై లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. బై లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేయగానే మన ప్రైస్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత మనం టార్గెట్ని పెట్టుకోవడం లేదా ఎస్ఎల్ పెట్టుకోవడం అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇది అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ గురించి చెప్తాం. ఇప్పుడు డౌన్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. సో మనం కిందకి వెళ్తుందంటే ఆటోమేటిక్గా మనం పిఈ సైడ్ వెళ్ళాలి. పిఈ చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ క్యాండిల్ అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకోవాలంటే వెంటనే మన ప్రైస్ దగ్గరికి వెళ్ళి ప్లస్ బటన్ నొక్కగానే మూడో కాలం బై స్టాప్ లిమిట్ ఆర్డర్ పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్.
వెంటనే ఆ ప్రైస్ దాటగానే ఆ ప్రైస్ రాగానే అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం బై లిమిట్, బై ఎస్ఎల్ లిమిట్ అనేది 2 ఉన్నాయి. వీటిని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడే ఆర్డర్ ఒక్కొక్కసారి మార్కెట్ ఆర్డర్ పడుద్ది. బై లిమిట్, బై స్టాప్ లాస్ లిమిట్. ప్రైస్ పైన ఉన్నప్పుడు స్టాప్ లాస్ లిమిట్, ప్రైస్ డౌన్లో ఉన్నప్పుడు బై లిమిట్. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, లేదా కన్ఫ్యూజ్ అయితే చాలా ఇబ్బంది అవుతాయి. సేమ్ ఫ్రెండ్స్, సిఈ లాగే దీనికి కూడా సేమ్ ఆర్డర్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ సిఈపిఈ ఆప్షన్ చైన్ మీద ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్, అది ఒకసారి చూడండి, ఎండ్ కార్డ్లో ఇస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.